నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి గ్రంథం గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ త్రిపుర రహస్యం వచ్చేసేసి దత్తాత్రేయుడు పరశురాముడికి చెప్తున్నటువంటి ఉన్నటువంటి విషయాన్ని మొత్తం సుభేదరుడు అనేటువంటి ఆయన కొన్ని పాత్రలను చేర్చి మనకు అర్థమయ్యేట్టుగా చెప్పటం జరిగింది. 100% ఈ పుస్తకం ఎవరికి అప్లై అవుతుందంటే ఎవరైతే భగవతత్వ సాధనలో ఉంటారో వాళ్ళకి అన్ని డౌట్స్ ఈ పుస్తకం క్లారిఫై చేస్తుంది. అంటే ఏంటి, మనకి ఎంతసేపటికి ఏంటి, ఎంత విన్నా ఎంత తెలుసుకుంటున్నా అనుమానం, సందేహాలు అంటే దేని గురించి అయినా సందేహాలే. కాకపోతే భగవతత్వాన్ని గురించి కూడా ఇంకా సందేహాలు ఎందుకు? ఒకళ్ళు ద్వైతం అన్నారు, ఒకళ్ళు అద్వైతం అన్నారు, ఒకళ్ళు విశిష్టాద్వైతం అన్నారు, లేదంటే ఒకళ్ళు ఇప్పుడు మనం కొంతమంది అవధూతలను గురువులు అన్నారు. ఎవరు? సాయిబాబా, సత్యసాయిబాబా గారు అంటే మన దత్తాత్రేయుడు. అంటే ఎవరైతే వాళ్ళు ప్రాక్టీస్ చేసి భగవతత్వంలో చేసి గురువులకు చెప్పారో ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక గుడి కట్టడం, వాళ్ళకు కొంత ఫాలోయింగ్ ఉండడం ఉంటుంది. అట్లా మనం ప్రపంచం మొత్తం చూసుకుంటే ఎన్ని రకాల సిద్ధాంతాలు ఉన్నాయో మనం చెప్పలేము. ఏ సిద్ధాంతానికి వాళ్ళు ఇది తప్ప ఇంకొకటి ఏమీ లేదు, ఇది గనక నువ్వు చేసావంటే ఇందులోనే నువ్వు చేరటం జరుగుతుంది తప్ప ఇంకా ఏ సిద్ధాంతంలో కూడా భగవతత్వాన్ని కనుక్కోలేవు అని వాళ్ళ భావాలకు అనుగుణంగా, వాళ్ళ సాధనకు అనుగుణంగా, వాళ్ళకు అనుభవంగా చెప్పటం జరుగుతుంది. కాకపోతే ఏంటి, ఇప్పుడు మనం 11వ చాప్టర్లో దత్తాత్రేయుడు పరశురాముడికి కంప్లీట్గా డౌట్స్ క్లియర్ చేస్తున్నాడు. పరశురాముడు చెప్తున్నాడు, నువ్వు గురుదేవా, నువ్వంటే నాకేదో గౌరవం ఉంది, నువ్వు చెప్తున్నది కొన్ని కరెక్టే అనిపిస్తున్నాయి కానీ నాకు అనుభవానికి రావడం లేదు. నువ్వేం చెప్తున్నావు? దృక్ అంటే ఏంటి? కంటికి కనపడకుండా ఉన్నటువంటి భగవతత్వం యొక్క శక్తే ప్రకృతి రూపంలో మనకి అంటే ఏంటి సృష్టిగా వ్యక్తమైంది అన్నాడు. అంటే ఏంటి? ఆ నిరాకారమైనటువంటి భగవతత్వాన్ని ఇక్కడ ఏంటి త్రిపుర అన్నాడు. ఈ త్రిపురాశక్తి యొక్క అమ్మవారి యొక్క మహత్యాన్ని మనం మన మనసుతో కానీ, మన బుద్ధితో కానీ, మన సెన్స్ ఆర్గన్స్తో కానీ మనం గ్రహించలేము. ఎందుకు గ్రహించలేము? ఒకే ఒక జ్ఞానం నుంచి కంటికి కనపడుతున్నదంతా వ్యక్తమైంది. అంటే ఏంటి? అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబం, బింబం అంతా ఒకటేనని చెప్పదలుచుకున్నాడు. అంటే ఏంటి? కాకపోతే ఏంటి, మనం నిలబడితే అద్దంలో మనం కనపడతాము, అది ప్రతిబింబంలాగా. కాకపోతే భగవతత్వం అద్దం ఎలాంటిది? ఆకాశం అంత స్వచ్ఛమైంది. అంటే ఏంటి? సర్వం ఆ అద్దంలోనే ఉన్నది. కాకపోతే ఇక్కడ బింబం ఉంటేనే మనం కనపడతాం, ఏది భౌతికంగా. అక్కడ బింబంతో సంబంధం లేదు. పదార్థం ఆయనే, సృష్టి ఆయనే. ఆయనంటే ఆ భగవతత్వం, మళ్ళీ కలుపుకోవటం కూడా ఆయనే. దానికి ఏమంటాడు? నువ్వు చెప్తున్నావు కానీ ఉన్నదంతా ఒకటేను, జ్ఞానం అని నాకేం చైతన్యం, జ్ఞానం, భగవతత్వం, బ్రాహ్మణ్ అన్ని పదాలకి అర్థం ఒకటే. ఏంటి? నిరాకారమైనటువంటి ఒకే ఒక ఎనర్జీ నుంచి సృష్టి అంతా మేనిఫెస్ట్ అయినట్టు కనపడుతున్నది. అంటే ఏంటి? అవడానికి అక్కడ పదార్థాలు, ముడి పదార్థాలు లేవు. భగవతత్వం ఎట్లా వచ్చింది? ఒకే ఒక జ్ఞానం అనేటువంటి ఆలోచన ద్వారా వ్యక్తమైంది. అదే ఆలోచన మన ప్రకృతిలో కూడా ఉంది. దాని అనుగుణంగానే మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడ చెప్పింది అడుగుతాడు పరశురాము, నాకు కంటికి కనపడటం లేదు అంటే, సరే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విను అని చెప్తాడు. ఏంటి? సపోజ్ ఒక మట్టి ఉంది, మట్టిలో నుండి కుండలు తయారవుతాయి. కుండలు తయారైన తర్వాత ఏంటి? మట్టి అనేది ఏంటి? కారణం. మట్టి ఉంటేనే కదా కుండలు తయారవడం. ఈ కార్యం ఎలాంటిది? ఈ కుండలు బొండలు అవన్నీ కూడా కార్యాలు. అందుకే మన పెళ్ళైన తర్వాత కూడా సృష్టికి సంబంధించిన వ్యవహారానికి పంపించేటప్పుడు ఈరోజు కార్యం అండి అనుకుంటారు. కార్యం అంటే ఏంటి? ఇప్పుడు అర్థమవుతుంది. అంటే మట్టి లాంటి ఒక ఆలోచన, ఒక సృష్టి దానికి సంబంధించి ఉంటే కార్యం అంటే ఏంటి? మళ్ళీ ఎగైన చిన్న సృష్టి జరగడానికి అవకాశం అనమాట. ఇప్పుడు ఏంటి? ఈ మట్టి వల్ల జరిగినటువంటి ఈ కార్యం అనేటువంటి పని వల్ల ఏమేమి వచ్చాయి? కుండలు బొండలన్నీ వచ్చాయి. అంటే ఇప్పుడు ఏంటి? ఈ ప్రపంచం అంతా మనకి ఎలా కనిపిస్తుంది? ఎప్పటికప్పుడు కుండ శాశ్వతంగా ఉన్నాక కుండ పగిలిపోతుంది, మళ్ళీ ఇంకొక కుండ వస్తుంది. అంటే ఏంటి? ఈ జగత్ అనేది ఎప్పటికప్పుడు మనకి కొత్తగా కనిపిస్తూనే ఉంది మన కంటికి. అంటే అర్థం ఏంటి? మరి ఈ కుండ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? కుండ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలోనే వచ్చింది. అంటే ఏంటి? మనకి కంటికి కనపడకుండా ఉన్నటువంటి మన నిరాకారమైనటువంటి భగవతత్వంలో నుంచే సర్వత్రా వ్యక్తమైంది అని చెప్తున్నాడు. తర్వాత ఇంకోటి ఏమంటాడు ఇక్కడ దానికి సంబంధించి, మరి ఈ పదార్థం ఏమన్నా ఉందా భగవతత్వానికి అని అడుగుతాడు. పదార్థం లేదు, ఏమి లేదు. అది సర్వజ్ఞత. అంటే ఏంటి? సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానం. అది ఎలాంటిది? సర్వస్వతంత్రమైన జ్ఞానం. ఆ సర్వస్వతంత్రమైన జ్ఞానమే తన స్వరూపం. ఇప్పుడు ఏంటి? ఆ స్వరూపానికి అనుగుణంగానే తనకు వచ్చిన ఊహ ప్రకారం సృష్టి అంతా వ్యక్తమైంది అంటాడు. అంటే వ్యక్తమైన సృష్టి ఏంటి? టైము, స్పేసు, ఆబ్జెక్టు. అంతే కదా. ఒకటి పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది? ఖాళీలో నుంచి పుట్టింది. పుట్టిన తర్వాత ఏమొచ్చింది? దానికి ఒక పేరు వచ్చింది, తర్వాత టైం వచ్చింది, దాన్ని టైము, స్పేసు, ఆబ్జెక్ట్ అన్నారు. అట్లాగే మన సృష్టి ఎట్లా? నామరూప క్రియలు. నేను పుట్టాను, పుట్టడంతో ఇప్పుడు పుట్టింది అని ఒక రికార్డ్ అయింది, నాకు పేరు పెట్టారు, నేను కొన్ని పనులు చేయడం మొదలుపెట్టాను. అంటే ఇవన్నిటిని దాటినటువంటి ఎనర్జీ అంటాడు. అంటే ఈ
ఈ ఎనర్జీ ఇప్పుడు ఈ చేస్తున్న ఈ పనులన్నిటికీ భగవతత్వానికి ఏమీ సంబంధం లేదు. అది సర్వజ్ఞత అనమాట. ఇప్పుడు అక్కడ ఎలాంటి సర్వజ్ఞత ఉందో మన దగ్గర కూడా ఉంది. కాకపోతే ఏంటి, అది సర్వత్రా వ్యాపించినది, మనకు ఆ శక్తి లేదు, మనం లిమిటెడ్గా వ్యాపించుకున్నాం అంతే కదా. మన మనసులోనే రకరకాల ఊహలు చేస్తున్నాగా. కలలో పోతున్నప్పుడు కలలో కొన్ని ఊహలు ఉన్నాయి, పడుకున్నప్పుడు ఊహలు ఉన్నాయి, లేచిన తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు కొన్ని శరీరాలు, కొన్ని ఊహలు తయారు చేస్తున్నాం, కొన్ని లోకాలు, మళ్ళీ వాటంతట అవే అవి లోపలికి వెళ్ళిపోతున్నాయి. అలాగే అక్కడ కూడా జరిగింది అదే. ఏ పదార్థం లేకుండా ఒకే ఒక ఆలోచనతోటి సృష్టి అంతా వ్యక్తమైనట్టు కనపడుతున్నది. నిజం చెప్పాలంటే ఈ జగత్తు మిథ్య, ఈ జీవత్వం మిథ్య, సృష్టి లేదు, జగత్తు లేదు, ఉన్నదంతా ఆ భగవతత్వ చైతన్యమే. మనమందరం కూడా ఆ భగవతత్వ చైతన్యంలో భాగమేననేటువంటి విషయంగా చెప్పటం జరిగింది. అంటే ఏంటి, కాకపోతే ఏంటి, ఆ జ్ఞానం అనేది అది అఖండంగా లేదు. అంటే కంప్లీట్గా ఎట్లా ఉంది, ఖండంగా లేదు, అఖండంగా ఉంది. ఎట్లా అఖండంగా ఉంది, దానికి ఇంకో ఉదాహరణ ఏం చెప్తాడు, మనకి ఒక కుండ తెలుసు, చెప్పాడుగా, కుండ తయారైంది. ఇప్పుడు ఈ కుండలో ఏమున్నాయి, కొన్ని రేగు పళ్ళు పోసారు, లేదా రేగు పళ్ళు కాకపోతే ఏదో మనకు తెలిసిన పండ్లు, బత్తాయి పండ్లు పడేశారనుకోండి. ఇప్పుడు ఆ బత్తాయి పళ్ళు, రేగు పళ్ళకు సంబంధించినటువంటి జ్ఞానం ఎవరికి ఉంది, నాకున్నది. ఎందుకుంది నాకు ఆ జ్ఞానం, నాకు బత్తాయి పండు తెలుసు, కుండని నేను ఉపయోగించా, అంటే అనుభవం అనమాట. అంటే మనకున్నటువంటి అనుభవంలో ఉంటేనే మనకి ఏ విషయమైనా తెలుస్తుంది. ఏది, మన చిన్న మనసుకు సంబంధించిన విషయాలు. కానీ భగవతత్వంలో అలా ఏం లేదు, అనుభవం లేదు, కోరిక లేదు, సర్వత్రా దాంట్లో నుంచే వ్యక్తమైంది. అంటే ఏంటి, జ్ఞానం విజ్ఞానం అన్నాడు. అల్టిమేట్ ఏంటి, అక్కడ ఉన్నది జ్ఞానమే, మన దగ్గర ఉన్నది జ్ఞానమే. కాకపోతే దాన్ని వ్యాపించిన జ్ఞానము, సర్వత్రా ఉన్నది స్వతంత్రమైన జ్ఞానం, మనదేమో మన జ్ఞానం లిమిటెడ్ జ్ఞానం. అందుకనే దాన్ని మనస్సు అన్నారు, వృత్తులు అన్నారు. అంటే చిన్న చిన్న ఆలోచనలు, వాటికి అనుగుణంగా జరిగే విషయాలు మనకు సంబంధించింది అన్నాడు. నిన్న కొంతవరకు చదివాము, ఈరోజు ఇది టాపిక్ అసలు తెగడం లేదు. చూద్దాం ఈరోజు కొంతవరకు, మళ్ళీ నిన్న చదివింది నిన్న ఆపినప్పటి నుంచి కొంచెం చేద్దాము, తర్వాత ఇక్కడ చదువు. ఇప్పుడేంటి, ఇక్కడ మళ్ళీ కొన్ని పదాలు వాడడం జరిగింది. ఏంటి, నిజం చెప్పాలంటే ఉన్నదంతా ఒకటే జ్ఞానం. జ్ఞానం కానిదంతా కూడా ఆత్మ అన్నాడు. అనాత్మ అంటే 99 విశేషాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ జ్ఞానంలో నుంచే వచ్చాయి. మళ్ళీ స్వరూపం అన్నాడు. స్వరూపం అన్నా కూడా జ్ఞానమే. ఆ స్వరూపంలో నుంచి ఏమొచ్చింది, మన స్వభావాలు వచ్చాయి. ఆ తర్వాత ఇంకోటి ఏమంటాడు, సత్ అన్నాడు, తర్వాత చిత్ అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం వాడుతున్నాడు, దృక్ అన్నాడు, ఇక్కడ దృశ్యం అన్నాడు. ఆ తర్వాత వస్తువు అన్నాడు, మళ్ళీ విశేషం అన్నాడు. అంటే ఉన్నదైతే భగవతత్వం అయినటువంటి స్థితి ఒకటే. ఆ స్థితికి ప్రకృతిని పట్టుకొని, శక్తిని పట్టుకొని సృష్టికంతా వ్యక్తమైంది. అంటే ఏంది, జరుగుతున్నటువంటి క్రియలు అవన్నీ కూడా శక్తికి సంబంధించినవి అని అనమాట. శక్తి అంటే ఎవరు, అందుకని మన మహానుభావులు 2 పాయింట్లని వాళ్ళు బేస్ చేసుకున్నారు. ఒకటి జ్ఞానము, 2 శక్తి. ఎక్కడున్నాయి అవి, మన దగ్గర ఉన్నవి కూడా అవేనబ్బా. మన ఆలోచన ప్రకారం అనుగుణంగానే మనం ఏదన్నా పనులు చేస్తాము. మరి ఆ పనులు చేయడానికి మన దగ్గర ఏముండాలి, ప్రాణశక్తి పుష్కలంగా ఉండాలి. ఈ ప్రాణశక్తి, ఈ జ్ఞానశక్తి కలిపి మన కోరికల కోసం మన శరీరం ద్వారా పనిచేస్తాయి. కాకపోతే ఇప్పుడు మనం ఏంటి, ఈ స్థితి మారదు. అంటే లోపల ఉన్నటువంటి జ్ఞానం మారదు. కాకపోతే మన గతి మారుతూ ఉంటుంది అంతే కదా. చిన్నప్పుడు ఒక రకంగా ఉన్నాము, మనకు తెలిసినప్పటి నుంచి ఒక 5-6 ఏళ్ల నుంచి మనకేంటో తెలుసు. తర్వాత మనలో నుంచే పుబర్టీ వచ్చింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాము, పిల్లలు మనలో నుంచే వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మిడిల్ ఏజ్, తర్వాత ఓల్డ్ ఏజ్, తర్వాత మళ్ళీ ప్రాసెస్ అయిపోతున్నది. కానీ ఇన్ని స్థితుల్లో కూడా మారకుండా ఉన్నది ఎవరు, మన లోపల ఉన్నటువంటి జ్ఞానం మారాల. మనకు తెలుస్తూనే ఉందిగా, ఇదిగో ఈ ఫేజ్ అయిపోతుంది, ఇదిగో ఎండ్కి వచ్చాము, ఈ ఫేజ్ అయిపోతుందని తెలుస్తుంది కదా. అంటే ఏంటి, ఆ జ్ఞానం అనేది అఖండంగా ఉన్నది. కానీ మారుతున్నదన్నీ ఎంత, మన ఆలోచనలు. అంటే ఏంటి, ప్రకృతి మారుతున్నది. ఏంటి ప్రకృతి అంటే, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, వాటిలో ఏ లక్షణాలు ఉన్నాయో ఎంటైర్ ప్రకృతిలో అవే లక్షణాలు ఉన్నాయి. వాటితో పాటు మనిషి దగ్గర ఉన్నది ఏంటి, మనసు, బుద్ధి, అహంకారం. ఇవి కూడా జడాలే, ఇవి కూడా 100% మారుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ పుస్తకంలో కూడా చెప్పింది ఏంటి, మారకుండా ఉన్నటువంటి స్థితిని పట్టుకొని ఆ స్థితిలో ఉంటూ మారుతున్నదంతా ఒక చిత్రపటం అంతే కదా. ఒక గోడ మీద బొమ్మ పడింది, కాసేపు ఉంటాయి, కాసేపటికి వెళ్ళిపోతాయి. అలాగే ఒక నాటకంలో నాటకం జరుగుతుంది, కాసేపు ఉంటాయి, కాసేపు వెళ్ళిపోతాయి. అలా నువ్వు నీ మనసును పెట్టేసుకొని నీ స్థితి అనేది భగవతత్వ స్థితి అనేటువంటి విషయాన్ని గ్రహించావంటే ఇంకా నీకు అంటే ఏంటి, నువ్వు అప్పుడు ఆ భగవతత్వ స్థితికి దగ్గర అవుతూ చివరికి నువ్వు అదే అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తూ ఉంటాడు. ఇప్పుడు మన స్టేట్ ఏంటి, నాకు అది కావాలి, ఇది కావాలి, బికమింగ్ స్టేట్. కానీ ఒరిజినల్గా మనం ఎవరు, బీయింగ్. ఆల్రెడీ మనం అయ్యే ఉన్నాం. భగవతత్వం అనేది సపరేట్ ఎక్కడ లేదు. అల్టిమేట్గా సర్వత్రా ఉన్నటువంటి జ్ఞానం, ప్రాణశక్తి అంతా మనతో కూడా ఉన్నది. దానికి మనం ఏమన్నా చెయ్యాలా, చెయ్యటం అని కనుక వచ్చిందంటే నీ మనసు వస్తుంది. అంటే ఏంటి, కర్మ, ఏదో సేవ చేయాలి,
మనసు వచ్చేసింది. అలాగే భక్తి ఉపాసన వచ్చింది, చెయ్యాలి అంటే మనసు వచ్చేసింది. అలాగే యోగం చెయ్యాలి, మనసు వచ్చేసింది. ఇవన్నీ బయట జరుగుతున్నటువంటి విషయాలు. ఈ చెయ్యటం అనేటువంటి విషయం జ్ఞానంలో లేదు. నువ్వు కనుక్కోవటమే, నువ్వు ఉండడమే. అందుకని దాన్ని లయం అన్నారు. యోగానికి సంబంధించింది ఏమన్నారు? నీ మనసులో వచ్చినవని అది తీసేయి, ఇది తీసేయి, ఇది తీసేయి, అది తీసేయి అంటారు. జ్ఞానంలో తీసేయడం లేదు, దాన్ని నువ్వు కలిపేసుకో. అది నువ్వు ఒకటే, సపరేట్ ఎక్కడుంది? నువ్వు తీసేయడానికి ఏముంది? అది భగవతత్వమే, నువ్వు భగవతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించు అని ఈ త్రిపుర రహస్యంలో కూడా ఈ మహానుభావుడు పరశురాముడికి చెప్తున్నాడు. నెక్స్ట్ కొంచెం చదువుదాం ఇది మళ్ళీ ఇంకొకసారి. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ మళ్ళీ ఏం పదం వాడాడు? చితి అన్నాడు, చైతన్యం అన్నాడు. ప్రకాశం అంటే మేనిఫెస్ట్ అయింది, రిఫ్లెక్షన్ అంటే ఆ భగవతత్వమే సర్వత్రా మేనిఫెస్ట్ అయింది. అంటే ఆ చైతన్యం కనుక లేదు అనుకోండి, ఆ జ్ఞానం కనుక లేదనుకోండి, ఈ సృష్టి అంతా ఏమీ లేదు. కాకపోతే తెలుస్తున్నది ఎవరికి? ప్రకృతికి తెలుస్తుంది. ప్రకృతి అంటే ఎవరు? మళ్ళీ ప్రకాశం. మనము, మన మనస్సు, మన శక్తి, మనం చేస్తున్న క్రియ, ఇవన్నీ కూడా ప్రకృతి కిందకు వస్తాయి. మరి ఇప్పుడు మన దగ్గర కూడా అదే జ్ఞానం అయినా కానీ మన జ్ఞానం లిమిటెడ్గా ఉంది కాబట్టి మన వరకే మనకు తెలుసు, కానీ పక్కది కూడా మనం గ్రహించే స్థితి లేదు. కాకపోతే ఇక్కడ సర్వత్రా వ్యాపించిన జ్ఞానం స్వచ్ఛమైన జ్ఞానం కాబట్టి ఆ సృష్టిలో జరిగిన ప్రతిదీ మనకు కనపడుతోందనమాట. అంటే ఉన్నట్టుగా మనకు అర్థం అవుతోందనమాట. అంటే ఎందుకంటే ఆయన జ్ఞానము, ఆయన ఆలోచన 100% కరెక్ట్గా మేనిఫెస్ట్ అవుతున్నాయి అని అర్థం అనమాట. అంటే మేనిఫెస్ట్ అయినట్టుగా మనకి కనపడుతున్నాయి. ఇప్పుడు చదువుదాం ఇంకొకసారి. కావున పదార్థాల యొక్క అస్తిత్వం, ప్రకాశం రెండు జ్ఞానం పైన ఆధారపడి ఉన్నవి. అంటే మన కంటికి కనపడుతున్న ప్రతిదీ కూడా, ప్రతి పదార్థం కూడా ఆ చైతన్యం, ఆ భగవతత్వ జ్ఞానం మీదనే ఆధారపడి ఉన్నాయి. అంటే ఇవి ఇండిపెండెంట్ కాదు. కానీ మనం మన మనసుని ఏం చేసాం? మనం ఇండిపెండెంట్ చేసి భేదభావం చూడటం మొదలుపెట్టేశాం. ప్రపంచాన్ని భేదంగా చూస్తాం. మనని మనం తప్ప మనకి కనపడేదంతా కూడా భేదంగానే చూసుకుంటూ ఉన్నాం. అట్లా అనమాట. చితి వలనే పదార్థాలకు అస్తిత్వం, ప్రకాశం కలుగుతున్నవి. చిత్ అంటే చైతన్యం, జ్ఞానం. దానివల్లనే ఆ చైతన్యం, జ్ఞానం ఉండడం వల్లనే ఈ పదార్థం ఉన్నది అనేటువంటి విషయం మనకు అవగాహనకు వస్తుంది. ఆ తర్వాత ఏంది? ప్రతిబింబాల యొక్క అస్తిత్వం, ప్రకాశం, దర్పణం యొక్క అస్తిత్వం ప్రకాశం కన్నా ఎలా భిన్నం కాదో అలాగే పదార్థాల యొక్క అస్తిత్వం చితి యొక్క ప్రకాశం కన్నా భిన్నం కాదు. అలాగే చితియే జగత్తు యొక్క అస్తిత్వం. అందువలన సర్వము చితి. అంటే ఏంటి? ఇప్పుడు అద్దంలో ఒక బొమ్మ కనపడుతుంది. అంటే బొమ్మ నిలబడితేనే కదా దర్పణం, బింబం ఉంటే కదా ప్రతిబింబం వచ్చేది. మరి ప్రతిబింబం ఏమన్నా వేరే బింబానికి కాదు, రెండు ఒకటే. బింబం ఉండడం వల్ల ప్రతిబింబం కనపడుతుంది. అలాగే ఇక్కడ చితి ఉండడం వల్లనే కనపడుతున్నటువంటి పదార్థాలన్నీ కనపడుతున్నాయి. అంటే ఏంటి? ఆ చైతన్యం అనేటువంటి జ్ఞానం లేకపోతే పదార్థాలు ఉండే వ్యవహారమే లేదు. ఆ చైతన్యం, ఆ జ్ఞానం, ఆ భగవతత్వం, ఆ పరమాత్మ, ఆ బ్రాహ్మణ్, ఆ మూడు గుణాల లేని స్థితి, ఆ నిర్వికల్పం, ఆ తర్వాత ఆ నిశ్చలత్వం, భూమ, ఆ తర్వాత అబ్సల్యూట్, ఇన్ఫినిట్, ఇవన్నీ కూడా నిరాకారమైనటువంటి భగవతత్వాన్ని చెప్పటానికి వాడే పదాలే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. తర్వాత ఇంకోటి కూడా నేను ఏదో చూస్తున్నాను, పాపం భగవతత్వం గురించి చక్కగా చెబుతూ కూడా మధ్య మధ్యలో చాలా నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని, ఈశ్వరుడని, విష్ణుమూర్తిని, ఇవన్నీ ఎక్కడ మన ఉపనిషత్తుల్లో చెప్పలేదబ్బా. నిజంగా భగవతత్వం మీద మనం పరిశోధన చేయదలుచుకున్నప్పుడు కొంచెం వెళ్ళి వాళ్ళు ఏం చెప్పారో చూడండి. ఇక్కడేంటి? వాసుదేవ అంటున్నారట. వాసుదేవ అంటే కూడా వస్తువే. వస్తువు అంటే అర్థం ఏంటి? నిరాకారమైనటువంటి భగవతత్వం. ఆ నిరాకారమైనటువంటి భగవతత్వం వల్లనే మిగిలిందంతా మనకి కనపడుతున్నది. ఆ మహానుభావులు, ఋషులు ఎవరు సాధన చేస్తే వాళ్ళు ఆ పేర్లు పెట్టారు తప్ప అల్టిమేట్గా యునానిమస్గా కొన్ని వేల మంది మహర్షులు చెప్పింది ఒకటే. ఆ భగవతత్వాన్ని మనం కంటితో చూడలేము. కాకపోతే ఇంత నియతి ప్రకారం నడుస్తుంది కాబట్టి ఆ పరమాత్మతత్వం ఎంత ఇంటెలిజెంట్ అయి ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత స్వచ్ఛమై ఉండాలి, ఎంత సర్వత్రా వ్యాపించి ఉండాలి. ఇప్పటికీ మనం విషయం కనుక్కోలేకపోతున్నామంటే ఎంత మేధా సంపత్తి ఉండాలి. కానీ కనుక్కోవచ్చు. ఎప్పుడు కనుక్కోవచ్చు? మనం నిస్వార్థంగా ఉండి ఏ కోరికలు లేకుండా మనం కూడా పరమాత్మతత్వం అంత నిశ్చలంగా, అద్దం అంత పవిత్రంగా, ఆ తర్వాత నీళ్ళంత పవిత్రంగా, ఆకాశం అంత ఖాళీగా మనం కూడా తయారైతే మనం కూడా ఆ తత్వాన్ని గ్రహించవచ్చు. ఎవరైనా దైవత్వం గురించి చెప్పేవాళ్ళు, పక్క వాళ్ళని విమర్శించేవాళ్ళు, ఇది నిజంగా ఆ స్థితి మనకు ఉందా లేదా అని గ్రహించుకుంటే మనం వచ్చింది మనం ఆధ్యాత్మికంగా భగవతత్వంగా ఇవాల్వ్ అవ్వడానికి తప్ప
భౌతికంగా కొన్ని వేల కోట్లు సంపాదించినా, ఎంత మంచి పేర్లు తెచ్చుకున్నా అవి 100% ఏవి శాశ్వతం కాదు, ఉండవు. స్వార్థంగా మంచి ఆలోచనలు స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ పిచ్చి 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 మాటలు ఏదో భగవంతుడు అవకాశం ఇచ్చాడు. నిజంగా ఈ ఇంటర్నెట్ అనేది వండర్ఫుల్. ఎందుకు అంతకుముందు విని విని ఎక్కడికన్నా పోవాలంటే పొయ్యి నానా కష్టాలు పడి ట్రైన్లు ఎక్కి బస్సులు ఎక్కి పోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఎక్కడికి పోకుండా ఆ పరమాత్మ తత్వం సృష్టించినటువంటి వండర్ఫుల్ పరికరం. దీన్ని మంచి పనులకు వాడుకోవాలి. దీన్ని ఒక కత్తిలాగా ఒక తలకాయ కోయడానికైనా వాడచ్చు, కూరగాయలు జరగడానికైనా వాడచ్చు. మరి కూరగాయలు జరగడానికి మంచి పనికో వాడాలంటే మన బుద్ధి వికాసం చేసుకోవాలి. ఈ మహానుభావులు ఋషులు చెప్పింది అదే, ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే నీ చైతన్యాన్ని పెంచుకో. నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానమే భగవతత్వ జ్ఞానం. కాకపోతే నీ బుద్ధి నేను వేరు సపరేట్ వేరని ఈ 3 గుణాలు స్వభావాలని సృష్టించుకొని భేదభావం సృష్టించుకొని అజ్ఞానం అహంకారం కోరికల్లో కొట్టుమిట్టాడుతూ ఎట్లా బయటికి రావాలో రాలేకుండా ఇబ్బంది పడుతుంది. మనం ఈ భూమి మీదకి వచ్చింది మనని మనం మార్చుకొని మన మనసుని వ్యాపింప చేసుకోవటం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. మన ఋషులు మనకి చెప్పింది కూడా అదే. ఎక్కడో స్వర్గం ఉంది, నరకం ఉంది, దండలు పడతాయి, పాపాలు ఉన్నాయి, పుణ్యాలు ఉన్నాయి, ఆ తర్వాత ఇంకోటి నీళ్లలో నూనెలోని వేయిస్తారని 100% జ్ఞానంలో చెప్పాల. నీ దృష్టి మార్చుకో, నీ బుద్ధి మార్చుకో. నువ్వే అది ఆల్రెడీ నువ్వు అయ్యున్నావు. కాకపోతే ఈ అయ్యుండకుండా ఉన్నటువంటి విశేషాలన్నింటినీ ఇది కాదు ఇది కాదు అని తీసేయి. ఏవి తీసేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి? చివరికి నా శరీరం కూడా నేను కాదు అనేటువంటి విషయాన్ని నువ్వు 100% నమ్మి ఈ శరీరం కూడా కాని భగవతత్వమే నేను అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించగలగాలి అని ఆ మహానుభావులు చెప్పారు తప్ప ఎక్కడికో వెళ్ళు, ఏదో చెయ్యి, దానాలు చెయ్యి, గుళ్ళు కట్టు, ఇవేమీ ఋషులు చెప్పలేదప్ప. నువ్వు ఏది చేసినా చేసిన దానికి ఫలం ఉంటుంది. భగవతత్వం ఒకటి, నేను అదే అనేటువంటి విషయంగా నువ్వు గ్రహించుకుంటూ విచారణ చేసుకుంటూ అంటే ఏంటి విమర్శించుకుంటూ అర్థం చేసుకుంటూ పోయినావంటే అది నీకు ఈజీగా అర్థమవుతుంది. అన్లెస్ అండ్ అంటే విమర్శ చేయకుండా అర్థం చేసుకోకుండా నీకు అర్థం కాదు. విమర్శ అంటే ఏంటి? ప్రపంచం అంతా ఏంటి సత్యం అనుకుంటున్నాం. ఎక్కడుంది? చిన్నప్పుడు కొంతమంది సత్యం అనుకున్నాం, మిడిల్ ఏజ్లో యంగ్ ఏజ్లో కొంతమంది మనకు అసలు వీళ్ళు లేదే లేదనుకున్నాం, మళ్ళీ మిడిల్ ఏజ్లో ఒకటి, మళ్ళీ ఓల్డ్ ఏజ్లో ఒకటి. అంటే 100% ప్రకృతి ప్రపంచం క్షణం మారుతుంది. ఆ మారకుండా ఉన్నటువంటి భగవతత్వము చైతన్య స్థితి జ్ఞానస్థితి నీ దగ్గరే ఉంది. ఆ స్థితిలో ఉండి ఈ ప్రపంచం అంతా కూడా ఆ భగవతత్వంలో భాగం అనేటువంటి విషయంగా గౌరవంగా ప్రేమగా ఉండడం అలవాటు చేసుకోవాలి. అంతే తప్ప ఏ మాట పడితే ఆ మాట చూస్తున్నాను ఏదో దేవుడికి సంబంధించిన విషయాల్లో ఎవరు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మంచి మాట ఏరుకోండి, మీరు వెనక బ్యాగ్లో వేసుకోండి, ఇది మంచిది కాదు, మనకు సంబంధించింది కాదు, దాన్ని తొలగించుకోండి. అలా లేదనుకో ఈ ఘర్షణ పడి వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అన్నారంటే మన మనసు పనిచేస్తూ మనం ఇంకా స్టెప్ బై స్టెప్ ముందుకు పోకుండా వెనక్కి వెళుతూ ఉంటాం. అదృష్టమైన విషయం ఏంటంటే భగవతత్వంలో మనకి భగవతత్వం కావాలి, మానవ జన్మ లభించడం నంబర్ 1 అదృష్టం. ఎందుకంటే మనకే కదా మనసు బుద్ధి వివేకం ఇచ్చింది, మిగిలిన జంతువులకి ఏవీ లేవు. ఆకలి నిద్ర భయం మైథునం అందరికీ ఒకటే. మనం ఆ 4తోనే ఆగిపోయినాము అంటే మనకి జంతువులకి తేడా లేదు. కాకపోతే మన బుద్ధిని వికాసం చేసుకోవాలి. అంటే ఏంటి? ఈ బుద్ధి వికాసం చేసుకునేటువంటి అవకాశం ఈ బుద్ధిజీవికి ఒక మనిషికే ఉంది. అంటే ఏంటి? మానవ జన్మ రావడం, కొద్దో గొప్ప భగవతత్వం గురించి ఆలోచన చేసేటువంటి సంస్కారం ఉండడం, నాకు ముముక్షత్వమే కావాలనేటువంటి కోరిక ఉండడం అత్యున్నతం. అంటే ఈ ముముక్షత్వం అంటే ఏంటి? మనం ఇవాల్వ్ కావాలి. మన మనసుని బుద్ధిని మనం వ్యాపింప చేసుకొని నాకు భగవతత్వానికి తేడా లేదనేటువంటి విషయం మాత్రమే మనకి ఉపనిషత్తుల్లో చెప్పటం జరిగింది. మనకి వేదాలే అథెంటిసిటీ. అంతే కదా. ఇప్పుడు దేవుణ్ణి ఎవరైనా చూసొచ్చి నేను చూశాను అని చెప్పలా ఎవరు, కానీ వేదాల్లో ఋషులు చెప్పారు. ఆ నిరాకారమైనటువంటి భగవతత్వం ఉందమ్మా, అది నువ్వేను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు డివైనేను, నేను డివైనేను. కాకపోతే ఈ డివైన్ అనేటువంటి విషయాన్ని నీకున్నటువంటి నీ స్వభావం నీ గుణాలు కోరికలు కప్పేశాయి. చిన్నగా వాటిని ఒకదాన్ని వదిలించుకుంటూ లోపల ఉన్నటువంటి ఆ తత్వం నేనేననేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకొని చెప్పటం జరిగింది. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ చెప్పింది కూడా అంటే అస్తిత్వం అంటే ఏంటి? ఆ చైతన్యం వల్లనే జగత్తు యొక్క అస్తిత్వం ఆ చైతన్యం వల్లే ఉన్నది తప్ప వేరే కాదంటున్నాడు. మరి చితీయ సర్వస్వం అయితే అదే భాషించాలి కానీ చెట్టు గోడ మొదలైన వివిధ ఆకారాలు ఎలా భావిస్తున్నాయి? మరి చైతన్యం ఎందుకు కనపట్టల్లా? అదే సృష్టించిన పదార్థాలేగా కనపడుతున్నాయి. మరి నేను ఇంత ధ్యానం చేస్తున్నాను, ఇంత పుస్తకం చదువుతున్నాను, నాకు ఆ జ్ఞానం కనపడచ్చు కదా. ఎలా కనపడుతున్నది? జ్ఞానం అనేది ఒకటే. నీ దగ్గర ఉన్నది జ్ఞానము ఒకటే, అక్కడ ఉన్న జ్ఞానం ఒకటే. 2 జ్ఞానాలు ఉంటే నీకు సపరేట్గా కనపడతాయి. ఇన్ని జ్ఞానాలు లేవు కానీ పదార్థాలే బోలెడున్నాయి కాబట్టి పైగా అది కూడా స్వచ్ఛంగా ఉండి ఆలోచన చేసింది కాబట్టి ఆ పదార్థాలు కూడా మనకి గోడ మీదలాగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఆ చితిలోని నిర్మలత్వం యొక్క మహిమ వలనే
ఆ ఆకారాలన్నీ అందులో భాషిస్తున్నాయి. అద్దం యొక్క కఠినత్వం చేత, నిర్మలత్వం చేత దాని యందు ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయి. అద్దం కూడా ఎందుకు వెనక కఠినత్వం ఉంది, ముందేమో ముందు క్లీన్గా ఉంది. ఉండబట్టే నేను పోయి అద్దం ముందు నిలబడితే నేను అద్దంలో చూసుకోగలుగుతా. వెనక సపోజ్ ఆ బ్యాక్ను అద్దం వెనకున్నటువంటి బ్లాక్ అంతా రాలిపోయింది అనుకోండి, మనం కనపడం, వెనకున్న బ్లాక్ కనపడుతుంది. అట్లాగే ఈ రెండు గుణాల యొక్క హెచ్చు తగ్గుల చేత ప్రతిబింబాలు అస్పష్టంగా ఉంటే ఏర్పడుతున్నది. అంటే అర్థం ఏంటి? ఆ భగవతత్వం అనేది నిర్మలంగా ఉంది కాబట్టి అవన్నీ మన కంటికి కనపడుతున్నాయి అంటాడు. నిర్మలమైన జలంలో కాఠిన్యం లేకుండుడిచే ప్రతిబింబం అస్పష్టంగా ఉండును. నిర్మలత్వం అసలే లేకపోవడిచే గోడ ఎందల కాఠిన్యం బొత్తిగా లేకపోవడిచే ఆకాశంలో ప్రతిబింబం ఏర్పడట్లేదు. ఇప్పుడు మరి భగవతత్వం మనం పైకి చూస్తే ఆకాశం ఖాళీగా ఉంది కదా, మరి ఎందుకు ఏర్పడలేదంటే అది మరీ పూర్తి ఖాళీ కాబట్టి అక్కడ ఒక బొమ్మ పడ్డ అక్కడ నిలబడదు. ఇప్పుడు గోడ మీద తీసుకొచ్చి మనం ఒక కెమెరా పెట్టామనుకోండి, ఒక బొమ్మ కనపడుతుంది. అంటే ఈ కఠినత్వం వల్ల నీకు వ్యక్తమైనట్టుగా కనపడుతున్నది. తర్వాత ఏంటి? అద్దం జడం అస్వతంత్రం ఒకటిచే దానికన్నా భిన్నంగా పదార్థాలు ఉన్నప్పుడే అవి దాని యందు ప్రతిబింబించును. మనం ఎలాంటి వాళ్ళం? మన దగ్గర ఒక అద్దం ఉంది, భగవతత్వం దగ్గర ఒకటి అర్థం ఉంది. భగవతత్వం దగ్గర అర్థం ఎలాంటిది? ఖాళీగా ఆకాశం లాంటి అర్థం అది. అంటే దాని తుది లేదు, మొదలు లేదు. మన దగ్గర ఉన్న అర్థం ఏది? చిన్న అర్థం. అంటే ఇప్పుడు నేను పోయి నిలబడితే నా వరకే కనపడుతుంది. అది కూడా ఎందుకు కనపడుతున్నది? వెనక బాగుంది, ముందు క్లియర్గా ఉండబట్టి కనపడుతుంది. ఆ తర్వాత ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ నిలబడలేదనుకో, అర్థం ఎట్లా ఉంది? క్లీన్గా ఉంది. అంటే మనం వెళ్ళి నిలబడితేనే అర్థం యాక్సెప్ట్ చేస్తుంది, మనం లేకపోతే అదేం పట్టించుకోదు. అంటే ఏది కూడా అది రిటైన్ చేయదు. అంటే ఉండడం ఉంటుంది, వెళ్ళిపోతుంది. అందుకని ఏం చేస్తారు ఆధ్యాత్మిక సాధలో? అద్దాన్ని ఆధారంగా చెప్తాడు. అంటే నువ్వు కూడా అద్దంలో ఉండమ్మా, దేన్ని పెట్టుకోవాకు, పట్టుకోవాకు, నీ అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించి మిగిలిన టైం వదిలేసుకో, అది ఆటోమేటిక్గా వదిలేస్తుంది కదా అనే భావంతో చెప్పటం జరుగుతుంది. పదార్థం లేకుంటే అద్దంలో ప్రతిబింబాలు ఉండవు. కానీ సర్వవ్యాపకం అయినటువంటి చితి అద్దం లాంటిది కాదు. అంటే మన చిన్న అద్దం లాంటిది భగవతత్వ అద్దం కాదు. ఎందుకంటే అక్కడ దానికి పదార్థంతో పని లేదు. ఇక్కడ నేను నిలబడితేనే నేను నా బొమ్మ వస్తుంది. అక్కడ నేను నిలబడకపోయినా సర్వవ్యాపకమైనటువంటి జ్ఞానం పదార్థం సంబంధం లేకుండా కేవలం క్యాజువల్ ఒక భావం వల్ల సృష్టి అంతా వ్యక్తమైంది అంటాడు. దానికి తనకన్నా భిన్నములైన పదార్థాలతో పని లేదు. అంటే పదార్థం ఉన్నది సంబంధం లేదు, పదార్థం లేకపోయినా సంబంధం లేదు. తర్వాత స్వప్నంలో మనసులోనే జరిగే సంఘటనల వలె చితి తనయందే జగత్తును ప్రకాశింపచేస్తున్నది. అంటే మనకి కళ్ళలో మనం పడుకున్నప్పుడు కళ్ళలో ఎవడన్నా మన బ్యాగ్ కొట్టేసినట్టు కనపడుతుంది. ఆ బ్యాగ్ కోసం మనం తరుముకుంటూ పరిగెడతాము. తెల్లవారు చేసిన తర్వాత ఎవరున్నారు ఇక్కడ? ఒక్కటే ఒక పదార్థమే 2-3 వ్యవహారాలు సృష్టించింది. ఎవరిని? పోలీసులకు ఫోన్ చేయడం ఇదే పాత్ర చేసింది, వెంటబడి తరుముకుంటూ పోయి బ్యాగ్ తీసుకురావడం చేసింది. అంటే ఇక్కడ ఏమన్నా పదార్థం ఉందా? కళలో ఏమీ లేదు. ఊరికి మన జస్ట్ మన ఆలోచనతోనే ఇన్ని వ్యవహారాలు నడిచిపోయినాయి. అంటే ఇక్కడ కూడా ఏంటి? అంత మన చిన్నవాళ్ళం ఒక చిన్న కళలోనే ఇన్ని సృష్టించగలిగితే స్వచ్ఛమైన సర్వత్రా వ్యాపించినటువంటి ఆ భగవతత్వం ఒక ఆలోచనతోటి సృష్టిని మేనిఫెస్ట్ చేయలేదా? చేయడం జరిగింది అంటాడు. చితి తన ఎందే జగత్తును ప్రకాశింప చేస్తున్నది. అద్దం మొదలుగా అన్నింటిలో నా చితి ఎందు నిర్మలత్వం, కఠినత్వం అధికంగా ఉన్నవి. పదార్థాలు అవయవాల సముదాయం రూపొందించును. అప్పుడు అవయవముల మధ్యలో ఇతర పదార్థాల చేరితే మాలిన్యం ఏర్పడుతుంది. ఇక్కడేంటి? ఆ స్వచ్ఛమైనటువంటి భగవతత్వ అర్థంలో మాలిన్యం లేదు, సర్వస్వతంత్రమైంది కాబట్టి అది క్యాజువల్గా సృష్టించగలుగుతుంది అంటాడు. అద్దముపై దుమ్ము చేత మాలిన్యం ఏర్పడుతున్నది. అంతే కదా, అద్దం క్లీన్గా ఉండదు. అవయవాల కూర్పు యొక్క గాఢతను బట్టి పదార్థాల యొక్క కఠినత్వం ఏర్పడను. అవయవాల కూర్పు యొక్క గాఢత చేతనే రాయి కఠినం అవుతుంది. ఆ కూర్పు విరళం అగుడి చేత నీరు పలుచగా ఉంది. చితి ఆకాశం వలె సదా నిర్మలం, అఖండం, ఏకరూపమై అవయవములు లేనిదొకటిచే దాని యందు ఉన్న నిర్మలత్వం, కఠినత్వం అనే గుణాలు అన్ని పదార్థాల్లో కన్నా అధికంగా ఉంది. అందువల్ల చితి ఎత్తు జగత్ అద్భుతమైన చిత్రంగా పరిణమిస్తున్నది. అంటే ఏంటి? ఇప్పుడు నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇప్పుడు అగ్ని ఉంది, ఆకాశం ఉంది, దాంట్లో ఏ పదార్థాలు ఏర్పడేట్టు లేదు, ఖాళీగా ఉంది. అలాగే గాలి ఉంది, ఖాళీగా. అంటే గాలిలో కూడా ఏం ఏర్పడవు, అది మనకు కనపడదు. కాబట్టి మళ్ళీ చిన్నగా మనము హృదయం అంటే అగ్ని తత్వానికి వచ్చేటప్పటికే కొంచెం డైల్యూట్ అయ్యి కొంచెం రూపం కనపడుతుంది. అట్లాగే నీళ్లు కనపడుతుంది. భూమి వచ్చేటప్పటికే గట్టిగా ఘనీభవించినట్టు అయిపోయింది. అంటే అర్థం ఏంటి? ఆ నిరాకారమైనటువంటి భగవతత్వ ఆలోచన వల్లనే అది చిన్నగా డైల్యూట్ అవుతూ ఈ సృష్టి అంతా వ్యక్తమైనట్టుగా కనపడుతున్నది. అందుకని ఈ జగత్తంతా మనమంతా కూడా అక్కడ ఒక చిత్రంలాగా భాషిస్తున్నాము. అంటే ఆ పరమాత్మతత్వ ఆలోచన వల్ల అలా మేనిఫెస్ట్ అవుతున్నాము అన్నట్టు చెప్పడం జరిగింది. ఈ పారాగ్రాఫ్ చదివి చూద్దాం. మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఈ జగత్తు ప్రతిబింబం ఎలా ఆగుతుంది? ఇప్పుడు ఇది బింబము, ప్రతిబింబం అన్నాడు. బింబం అంటే ఎవరు? నేను బింబం.
అద్దం ముందు నిలబడితే నా అద్దంలో కనపడేది నాది ప్రతిబింబం. అంతే కదా, మనం ఇప్పటిదాకా మాట్లాడింది. అద్దం, బింబం, ప్రతిబింబం. అద్దంలో రిఫ్లెక్ట్ అవుతున్నాం కాబట్టి ప్రతిబింబం కరెక్ట్ కాదు. ఎప్పుడు కరెక్ట్ కాదు? బింబం ఉన్నప్పుడే ప్రతిబింబం రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి. సరే, ఇక్కడేం చెప్తున్నాడు మరి మనకి డైరెక్ట్గా కనపడుతుంది కదా ప్రతిబింబం. ఎట్లా అంటాం మనం? ఇప్పుడు సెల్ ఫోన్ కనపడుతుంది నాకు, ఇది నాకు అద్దంలో ఎక్స్ప్రెస్ అవుతున్న ప్రతిబింబమా? కాదు. ఒక సెల్ ఫోను ఇది ఇంత పొడవు ఉంది, ఇంత వెడల్పు ఉంది, దీంట్లో ఒక బొమ్మ వస్తుంది అని కనపడుతుంది కదా. అప్పుడు దాన్ని నేను ప్రతిబింబం ఎట్లా అంటాను? అది వాస్తవమేగా. వాస్తవంగా ఒక పరికరం నాకు కనపడుతూనే ఉంది కదా. అద్దం ఉన్నప్పుడు దాని ఎదురుగా ఉన్న కలశాల యొక్క ప్రతిబింబం ఏర్పడను. అద్దం లేకపోతే ప్రతిబింబం ఉండదు. కావున తాను స్వయంగా భాషించకుండా ఇతరం యొక్క సంబంధం చేత భాషించున్నది ప్రతిబింబము. జగత్తు స్వయంగా భాషించకుండా చిత్తి వల్లనే భాషిస్తున్నది. ఇక్కడ ఎలా ఉదాహరణ చెప్పడం జరిగింది? ఇప్పుడు నాకు ఎదురుగా కనపడుతున్నది లేదని ఎట్లా అంటాము? ఇప్పుడు అద్దం ముందు నిలబడ్డాము, బింబం ఉంటేనే ప్రతిబింబం కనపడుతుంది, లేకపోతే ప్రతిబింబం కనపడదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్న ఉదాహరణ ఏంటి? ఆ చైతన్యం ఉండబట్టే జగత్తు కనపడుతున్నది. చైతన్యం లేదు, జగత్తుంటే ప్రసక్తే లేదు అంటున్నాడు. చిత్తులో జగత్తు ప్రకాశిస్తాను అన్నట్టు సంబంధం. ఇప్పుడు మనం పోయి చిన్నద్దంలో నేనైతే ఎలా నా బొమ్మను చూసుకున్నానో అలాగే జగత్తత్వం అనేటువంటి అదే సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానం అనే అర్థంలో జస్ట్ ఈ జగత్తంతా ప్రతిబింబంలాగా కనపడుతుంది. అల్టిమేట్గా అర్థం చేసుకోవాలంటేనబ్బా ఇప్పుడు చెప్పదలుచుకున్న ఋషులేంటి పాపం, ఆ మహానుభావులకు కూడా భగవతత్వం ఇలా ఉంది అలా ఉంది అని వాళ్ళ అనుభవంలోకి తప్ప వాళ్ళు దర్శించడానికి అక్కడ ఏమీ పదార్థం లేదు. మనం ఇప్పుడు గుడికి వెళ్తున్నాము, ఒక విగ్రహం ఉంది, దర్శిస్తాము. విగ్రహమే లేకపోతే మనం ఎక్కడ దర్శిస్తాము? ఆ ఋషులు కూడా ఏంటి, ఒక శక్తి అయితే వండర్ఫుల్గా ఒక జ్ఞానం ఉంది. మన దగ్గర ఎలాంటి జ్ఞానం ఉందో ఆ పరమాత్మ తత్వంలో కూడా అంత వండర్ఫుల్ జ్ఞానం ఉంది. దాన్ని మనం దర్శించలేము. కాకపోతే ఏంటి, సర్వత్రా వ్యాపించింది, దానివల్లనే ఈ సృష్టి అంతా వ్యక్తమైంది కాబట్టి ఆ క్రియేషన్ వచ్చి వండర్ఫుల్గా జరిగిన మాట వాస్తవం, దాన్ని ఎవరైనా డినై చేయలేము. కానీ ఇక్కడ క్రియేటర్ ఉండి చేశాడా, ఓన్లీ జ్ఞానం ఉండే చేశాడా అనేటువంటి విషయం మనకి అవగాహనకి రావడల్లా. క్రియేటర్ ఉంటే ఆయనకు ఒక నామం, రూపం, పేర్లు వస్తాయి. టైము, స్పేసు, ఆబ్జెక్ట్ వస్తే మళ్ళీ లిమిటెడ్ అయిపోతాడు. వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు పిచ్చి పనులు చేశారు, వీళ్ళకి అది ఇద్దాం ఇది ఇద్దాం అనేటువంటి వ్యవహారం అంతా ఉంటుంది. ఆ సామాన్యమైనటువంటి ఆ భగవతత్వంలో ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఏమీ లేవు. ఊరికి సృష్టి ఉంటే బాగుంటుందేమోననేటువంటి ఒక ఆలోచనతోటి సృష్టి అంతా వ్యక్తమైంది. పంచభూతాలు, దాంతోపాటు మన మనసు, మన బుద్ధి, మన అహంకారం గడవచ్చు. మనకు కూడా ఆలోచనలు వచ్చాయి, మన దగ్గర కూడా జ్ఞానం ఉంది. మన జ్ఞానమే ఆలోచన వృత్తి అయితే ఆలోచనలు అయితే ఆ ఆలోచనకు అనుగుణంగా ఎక్కడో ఆది మానవు లాంటి స్థితిలో ఉన్న మనం పరిణామం చెందుకుంటూ ఈ స్థితికి వచ్చాం. ఈ స్థితికి వచ్చినా ఒక్కొక్కళ్ళ మనసు హాయిగా ప్రజెంట్గా సంతోషం ఉంటుంది, ఏమి లేకపోయినా తృప్తిగా ఉంటారు. కొంతమంది అన్నీ ఉన్నా బాధపడుతూ ఉంటారు, అనారోగ్యాలతో ఉంటారు. ఏంటి ఈ కారణాలు అనేటువంటి విషయానికి ఆన్సర్లు దొరకటల్లా. కాకపోతే ఎవరి అనుభవాల్లో వాళ్ళకు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? కొంచెం మనం ఉదారంగా ఉన్నాము, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం మంచిగా ఆలోచించి మంచి విషయాలు అవతల వాళ్ళ దగ్గర చూసాము, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఏంటి, ఏదైనా మంచి వింటున్నాము, మంచి మాట్లాడుకుంటున్నాము, మంచి జరుగుతుంది, ఇవన్నీ మనకి తెలుస్తున్నాయి. అంటే ఏంటి, అనుభవం అంటే పెద్దగా ఎక్కడో ఏదో పరమాత్మ ఉంది, స్వర్గం ఉంది, నరకం ఉందని ఈ ఉపనిషత్తుల ఋషులు చెప్పలే. నిన్ను నువ్వు సంస్కరించుకో. నీ మనసుని చిన్న కోరికలు, చిట్టి మనుషులు, చిట్టి ప్రపంచం, ఈ స్థితి నుంచి దాటి భగవతత్వం ఎలా అయితే వ్యాపించున్నదో ఆ స్థితికి గనక నీ మనసు వస్తే 100% నువ్వే ఆ భగవతత్వం అనేటువంటి విషయం నీకు అవగాహన వస్తుంది. ఇలా రావాలంటే నీ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక వ్యవహారం ఏంటంటే నీ బుద్ధికి వివేకం, వైరాగ్యం రావాలి. ఎట్లా బుద్ధికి వివేకం, వైరాగ్యం రావాలంటే ఏం చేయాలి? నీ దగ్గర ప్రాణశక్తి ఉంది, నీ దగ్గర మానశక్తి ఉంది, దాంతోపాటు ఒక శరీరం ఉంది. ఈ శరీరాన్ని నీ పర్సనల్ కోరికలకు వాడుకోవాకు. ఇది భగవతత్వంతో తయారైనటువంటి శరీరం. ఇందులో కూడా భగవంతుడే ఉన్నాడు. ప్రాణం ఉన్నదంటే భగవతత్వం ఉన్నది. మనసుకు ఆలోచనలు తెలుస్తున్నాయంటే భగవతత్వం అంటే జ్ఞానశక్తి ఉంది, మన దగ్గర ప్రాణశక్తి ఉంది. ఈ నీకున్న ఇచ్ఛాశక్తి కూడా ఉండబట్టే నీ శరీరం ఉంది. కాకపోతే కొద్దో గొప్ప నువ్వు గ్రహించి నీ శరీరాన్ని నీ ఇచ్ఛ కోసం వాడవాకు. భగవతత్వం అనే పనిగా వాడడం మొదలుపెట్టు. నీకెంత శక్తి పెరుగుతుందో నీకే తెలుస్తుంది, నీ మనసు ఎంత వ్యాపించుతుందో నీకే తెలుస్తుంది. ఇది నీకు ఎవరూ చెప్పక్కర్లా. నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో నేను ఎవరిని అడక్క పనిలే. నా మనసు ఎంత ప్రశాంతంగా ఉందో నేను ఎవరికి చెప్పక్కర్లా, నాకే తెలుస్తూ ఉంటుంది. అట్లా నీ మనసుని కనుక నువ్వు వ్యాపించుకొని వచ్చి ఈ భౌతికంగా జరుగుతున్న ప్రపంచం అంతా కూడా ఒక డ్రామా నడుస్తుంది. ఈ డ్రామాలో నేను ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రలో 100% యాక్షన్ చేస్తాను,
ఆ పాత్ర అయిపోయిన తర్వాత ఈ పాత్ర తీసి గోడకు తగిలించి మళ్ళీ వచ్చే నెక్స్ట్ పాత్రలోకి నేను వెళ్ళిపోతాను అంటే ఏ పాత్ర నేను ఇబ్బంది పెట్టదు. ఇట్లా ఏ పాత్రలో ఆ పాత్రలో దూరి ఉండడాన్ని ప్రస్తుతంలో ఉండడం అనే మన ఋషులు కూడా చెప్పాడు. జరిగిపోయింది శరీరానికి జరిగిపోయింది, నువ్వు మార్చలేవు. జరగబోయేది భవిష్యత్తు మాయ, ఎవరికి తెలియదు. ఈవెన్ భగవతత్వం తయారు చేసినటువంటి ఆలోచన కూడా తెలియదు. ఎందుకు? ఆలోచన ఆయింది, జరుపుతున్నదంతా మాయాశక్తి, అంటే మన ప్రాణశక్తి. మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి ఉండబట్టే పనిచేస్తున్నాం. అక్కడ కూడా ఏంటి, భగవతత్వం అనేది జ్ఞానం కదలదు మెదలదు అలానే ఉంది. మరి కదులుతున్నదంతా ఎవరు? ప్రాణం, ప్రకృతి, శక్తి కదులుతుంది. అందుకని శక్తి రేపు ఏం జరగకపోతుందో శక్తికే తెలియదు. ఎందుకు తెలుస్తుంది శక్తికి? తెలిసేది జ్ఞానానికి. కానీ ఆ జ్ఞానం వచ్చే శక్తి ప్రకృతి ఇలా జరుగుతుందని ఆయన ఏం చెప్పడు. అంతే, ఆయన ఏం ఆలోచన చేశాడో ఈ భూమి మీద ఎవరికి తెలియదు. అందుకని భవిష్యత్తు గురించి పిసరంత కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏది మన చేతికి వస్తే ఓహో భగవతత్వంలో ఇలా జరగాలనుందా, ఈ జ్ఞానంలో ఇలా జరగాలనుందా, థ్యాంక్ గాడ్ అనుకుంటూ మనం సాగిపోవటం. ఎప్పుడైతే మనం అలా ఉంటామో మనసుకు టెన్షన్స్ పోతాయి, కోరికలు పోతాయి. మనిషికి భయం పోయిందంటే అంతకంటే ఆనందం ఇంకొకటి లేదు. మనం ఏ పని చేసినా భయం కోరిక కోసమే చేస్తాం. అంతర్గతంగా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవచ్చు. భయం లేదు, మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. కోరికే లేదు, అప్పుడు మనకు అసలు వికల్పాలు లేవు. అంటే సంకల్పం వికల్పం ఎప్పుడు వస్తాయి? కోరిక ఉంటే వస్తాయి. కోరిక లేకపోతే సంకల్పం వికల్పం లేదు. ఏ పని వస్తే ఆ పని 100% చేసుకుంటూ పోవడం జరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. భగవతత్వం పని జరిగిపోతుంది అనేటువంటి విషయం తెలుస్తూ ఉంటుంది. ఇంకింతకంటే ఏముంటుంది? ఏదైనా ప్రకృతిలో జరిగినా ఇది ప్రకృతి, వాడి స్వభావం అది, అలానే ఆలోచిస్తారు అనేటువంటివి క్యాజువల్గా తీసుకోవటం మొదలు పెడతాం. మనకి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మనం ప్రకృతి కూడా, మనము ప్రకృతే కదా. అందుకని అప్పుడు అందులో నుంచి మనం ఎలా బయటపడాలి అని వితిన్ సెకండ్స్ ఆలోచించి బయటపడేస్తాం. అల్టిమేట్ ఏంటి? మన ఇంద్రియాలు, సెన్స్ ఆర్గన్స్ చూస్తాయి, వాసన చూస్తాయి, వింటాయి, అన్నీ చేస్తాయి. కాకపోతే మాట్లాడేది మాత్రం మనస్సు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం అనవసర విషయాలు మాట్లాడటం లేదనుకోండి, అప్పుడు మన మనసు కుదురుగా ఉంటుంది. అందుకని ఏదన్నా మాట్లాడబోయేటప్పుడు ఇది నేను మాట్లాడచ్చా, ఇది అవసరమా అని లోపల మనం ఒక ప్రశ్న వేసుకుంటే 100కి 99 పాడు నీకు ఆన్సర్ వస్తుంది. నీ జ్ఞానంలో నుంచి నోరు మూసుకో, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు అని. మాట్లాడాల్సిన అవసరం లేదు, అనవసరమైనవి తినాల్సిన అవసరం కనుక లేదనేటువంటి విషయం మనం గ్రహించామంటే ఈ పరికరంతో జరుగుతున్న ప్రతిదీ భగవతత్వ పనే, మనం కూడా ఆ జ్ఞానంలో భాగమే అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఇంకా ఈ టాపిక్ ఎందుకు తేమలడల్లా చూద్దాం, రేపు కంప్లీట్ చేద్దాం. నమస్తే.